ఇక ఆర్డిటి సేవలకు బీజేపీ బ్రేక్. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేటువంటి పేరుతో రాయలసీమ, ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే ఇటీవల ఉద్యాన పంటల కారణంగా చాలా కొంత పచ్చదనం కనిపిస్తుంది. కానీ ఒక 2 దశాబ్దాల క్రితానికి వెళితే అనంతపురం అత్యంత వెనుకబడినటువంటి జిల్లా, ఎడారిగా మారిపోతోంది అనేటువంటి ఆందోళన వ్యక్తమైనటువంటి జిల్లా. అలాంటి జిల్లాలో ఎక్కడో స్పెయిన్ నుంచి వచ్చి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేసి సామాన్యులకి, పేదలకి విద్య, వైద్య రంగాల్లో సేవలు అందించాలి అని ఒక ప్రయత్నం చేశారు. అట్లా ఆర్డిటి రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో విస్తృతమైనటువంటి సేవలు అందించింది. భారీ హాస్పిటల్ పెట్టింది. పిల్లలు ఎక్కడ చదువుకున్నా వాళ్ళందరికీ మంచి స్కాలర్షిప్లు ఇచ్చే ప్రయత్నం చేసింది. విద్యా సదుపాయాలు అందుబాటులోకి తెచ్చింది. అనేక రకాలుగా అనంతపురం అభివృద్ధిలో ఆర్డిటి పాత్ర ఉంది. ఇప్పుడు అలాంటి ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు రావడానికి బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు పెడుతోంది. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. రాయలసీమ అభివృద్ధి, అనంతపురం జిల్లా ముందడుగు వేసేందుకు, విద్యాపరంగా ఒక అడుగు పడేందుకు దోహదం చేసినటువంటి ఒక ట్రస్ట్ని ఇప్పుడు ప్రభుత్వం ఏ రీతిని వేధిస్తుందో చూడండి. ఏమనాలి దీన్ని? ఎంత విచిత్రంగా ఉంది. కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాకు కల్పతరువుగా ఉన్న రూరల్ డెవలప్మెంట్ సేవలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఎంత విస్మయకరం చూడండి. ఆ సంస్థకు సంబంధించి నిధుల వినియోగానికి అవసరమైన ఎఫ్సిఆర్ఏ, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద అనుమతుల పునరుద్ధరణను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఫలితంగా ఇప్పటి వరకు ఆర్డిటి సంస్థ ద్వారా అందుతున్న సేవలకు బ్రేక్ పడే ప్రమాదం కనిపిస్తోంది. గత కొంతకాలంగా విదేశీ నిధులతో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థలపై బీజేపీ ప్రభుత్వం కత్తి కట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. అనేక సంస్థలను అడ్డుకుంటే అడ్డుకోవచ్చు, దానికి రాజకీయ కారణాలు ఉంటే ఉండొచ్చు, మతపరమైనటువంటి విషయాలు కూడా జోడించి ఉంటే ఉండొచ్చు. కానీ ఆర్డిటి అట్లా కాదు కదా. ఆర్డిటి అనేక మంది సామాన్యులకి వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. రఫేల్ నాదల్ లాంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆర్డిటి సేవల్ని కొనియాడేటువంటి స్థితి చూసాం. రఫేల్ నాదల్ ఆర్డిటి పరిధిలో ఉన్నటువంటి చాలామంది పిల్లలకి శిక్షణ ఇచ్చినటువంటి చరిత్ర చూసాం. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శాలతో పనిచేస్తున్నటువంటి సంస్థకి అడ్డుకట్ట వేయడం అంటే, అడ్డుపుల్ల పెట్టడం అంటే, అక్కడ ప్రజలకి అందుతున్నటువంటి సేవల్ని అడ్డుకోవడమే. మరి ప్రభుత్వానికి ఇదేమైనా పడుతుందా? ఇది ఎక్కడైనా భావ్యమా? ఆలోచించాలి. ఎందుకంటే అనేక మందికి ఉదారంగా సేవలు అందిస్తుంటే అబ్బే మాకొద్దు, ఆ సేవలు కూడా అడ్డుకుంటాం అనేటువంటి రీతిలో ప్రభుత్వం ఉందంటే ఏమనాలి? సరిగ్గా ఇదే రీతిలో కేరళలో పెద్ద స్థాయిలో విపత్తులు సంభవించినప్పుడు అక్కడ కూడా విదేశాల నుంచి సహాయం అందిస్తానంటే దానికి కూడా ఇదే మోదీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. కేంద్ర ప్రభుత్వం ఏమో విపత్తులు వచ్చినప్పుడు అవసరమైన నిధులు ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం సాయం చేయక మరి ఎవరో సాయం చేస్తారంటే ఆ సాయాన్ని కూడా అందునివ్వక అడ్డుకట్ట వేసినటువంటి అనుభవం కేరళలో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో ఆర్డిటికి కూడా అలాంటి అడ్డుకట్ట వేయడం ఏ మాత్రం తగనటువంటి వ్యవహారం.